నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. చింతలపూడి నియోజకవర్గం లింగంపాలెం మండలం వేములపల్లిలో జరిగిన మనపల్లెకు మన ఎంపీ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. రైతుల నుండి పలు సమస్యలు విన్నారు. రైతుల భూమి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. ప్రభుత్వం రైతు మేలు కొరకు పక్కా ప్రణాళికతో పాస్ పుస్తకాలను రూపొందించి రైతులకు అందించడం జరిగిందని అన్నారు. సమస్యలుగా ఉన్న రైతు భూములను రీసర్వే చేయించి ఆన్లైన్ చేయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గ్రీవెన్సెస్ ఉన్నాయి. అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారా? కాదండి, ముందే అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే ఆన్లైన్ చేస్తాం కదా. మీకు ప్రాసెస్ తెలియదా? అయితే మళ్ళీ ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? అది కాదమ్మా, ముందుగా ఒకసారి ఈరోజు ఎంపీ గారు వస్తున్నారు ఇక్కడికి. గ్రీవెన్సెస్ ఉన్నాయని తెలుసు వాళ్ళకి. మీరు అప్లికేషన్ ఇచ్చి గ్రీవెన్సెస్ ఆల్రెడీ ఆన్లైన్ ఉంటే మీరు ముందు చెప్పుండాల్సింది. కొత్తది తీసుకుని ఆన్లైన్ చేస్తాం కదా. అవునమ్మా, మీ దగ్గర పేపర్స్ ఉంటాయి కదా, అట్లీస్ట్ మాన్యువల్గా రాసిస్తే. ఎంపీ గారి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ముందు ఎందుకు ఇవ్వలేదండి? ఎందుకు ఇవ్వలేదండి? నో నో నో, దట్స్ నాట్ రైట్. కాదు, మీరు వాళ్ళకి ఇచ్చి ఒక సిస్టమేటిక్గా చేయాలి. మీరు ఇది మీకేం కొత్త కాదు కదా. ఇది ఎంపీగా టైం ఇంపార్టెంట్ కాబట్టి ముందు రిసీవ్ చేసుకుంటే వారికి ఈజీ అయ్యేది. ఇబ్బంది పడుతున్నారు కనుక దయచేసి మాకు రీసర్వే త్వరగా మా ఏనుగులకు వచ్చేలా చేసి మాకు పట్టాలు ఇప్పించాల్సిన కోరుతున్నాను సార్. ఇప్పుడు 4 గ్రామాలు అవుతున్నాయంటమ్మా. వచ్చే రోజుల్లో మీ సర్వేలు కూడా కంప్లీట్ చేసేస్తారు. వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయి, అన్ని సర్వేలు చేసేసేయమని. పాస్బుక్లు ఇస్తున్నారా అందరికీ? ఇక్కడంతా ఇంకా మొదలు పెట్టలేదు. రీసర్వే అవుతుంది కాబట్టి రీసర్వే చేస్తారమ్మా. మీకు అందరికీ పాస్బుక్లు కూడా ఇచ్చేస్తాం రీసర్వే చేసేసి. మీరు దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ రూల్ ప్రకారం వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. మీ భూములు ఏమేమి ఉన్నాయో మీరు ముందు పాస్బుక్ల మీద జగన్ ఫోటో ఉండేది. ఇప్పుడు ఆ పాస్బుక్ల మీద జగన్ ఫోటో లేకుండా రాష్ట్ర ముద్ర వేసి మాకు ఇది వరకు మా హస్బెండ్ గారు ఉండగా మామూలుగా చేయించారండి. పాస్ పుస్తకాల్లో అయితే ఆయన ఫోటో ఉంది సార్. అంటే మామూలుగా వేరే ఫోటోలు ఏం లేవు. ఆన్లైన్లో మా పేర్లు ఎక్కట్లేదు సార్. దాని గురించి ఇవాళ నేను చెప్తా చూడమ్మా. ఇవాళ అందరికి రీసర్వే చేసి భూములు పట్టాలు ఇస్తున్నాం, పాస్బుక్లు ఇస్తున్నాం. ఆ పాస్బుక్లో మీ భూమి కొలత వేసి, నీ భూమి 2 ఎకరాలు ఉందనుకో, ఆ 2 ఎకరాలు కొలతో పాటు అది ఎక్కడ ఉందో కూడా దాంట్లో ఒక IVR కోడ్ పెడతాం. నీ ఫోన్లో అది IVR కోడ్లో వస్తుంది. ఆన్లైన్లో నీ భూమి నీ పేరు మీద ఉన్నట్లు, నీకు ఇది ఉన్నట్లు. నీ పాస్బుక్ వచ్చినాక ఈ MRO కూడా నీ పాస్బుక్లో ఉండే డేటా మార్చలేడు, ఎవరు మార్చడానికి ఉండదు. అంత భద్రంగా ఈసారి అది పాస్బుక్ చేసేస్తున్నారు. సో మీరు సర్వే జరుగుతుంది, అది సర్వే చేసేస్తారు, ఇచ్చేస్తారమ్మా.